ఇది చేసి అంటే ఇక్కడ దోచేసుకుందామని భూములు దోచేసుకుందాం తప్ప మరో ఆలోచన అయితే ఆయనకి లేదు. పరిపాలన విధానం చూస్తే అంతా డూప్లికేట్ జరుగుతుంది. డూప్లికేటింగ్ అంటే స్టిక్కర్ వేసుకుంటున్నారు, ఇది మేము చేసామని చెప్తున్నారు, ఎక్కడిగా ఫుల్ ఫెడ్జెడ్గా జరగలేదు. సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నానికి ఒకటి తగలలేదు, ఏమొచ్చేయండి. స్వలాభం చూసుకున్న తర్వాత పరలాభం చూసుకునే వ్యక్తి అని నా ఉద్దేశం. రాష్ట్రంలో కనీవేని ఎరగని ఈ ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో మొత్తం ఏమీ చేయలేదండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏవో పథకాలు ఇచ్చేస్తారన్నారు, అది పూర్తి స్థాయిలో కూడా జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ పాస్టర్లని వీళ్ళని వాళ్ళని పంతులు గారికి ఇవన్నీ ఎందుకు సార్? అసలు ఇవన్నీ రాష్ట్రానికి దెబ్బతీసే పనులే తప్ప అభివృద్ధి పదంలో ఎక్కడ ఒక చిన్న పెసర ఇంతకుముందు 5 ఏళ్ళ ముందులో జరిగిన రోడ్లు, ఈ పార్కులు, ఈ డివైడర్లు ఇవన్నీ సేమ్ యాజ్ టీజ్గా ఉన్నాయి తప్ప ఏమీ బాగుపడలేదు. కనీసం ఎప్పుడు అసలు రోడ్డు పోతే ఎవరైనా రోడ్డు వేస్తారు, కానీ నా మొక్కలు అతుకుతున్నారండి. అసలు ఇలాంటిది ఘోరమైన పరిస్థితి నాకు ఉన్న రాజకీయాల్లో 1991 నుండి ఇప్పటి వరకు నేను చూస్తున్న రాజకీయాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఏ రోజు కూడా చూడలేదు సార్. ఇక్కడ ఒక్క ఛాన్స్ రాజశేఖర్ కొడుకు అనే ఒక్క ఛాన్స్తోనే ఆయనకన్నా ఆయన బాగా చేస్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన మీద ఉన్న కేసులు ఉన్నా సరే జనాలు ఈయన ఏదో చేస్తారు, ఇంకా మంచిగా ఆరోగ్యశ్రీ ఇవన్నీ బాగా చేస్తారనే ఒక ఉద్దేశంతో ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా ప్రజలకు 24 గంటలు ఏదో పథకం ద్వారా డబ్బులు ఇచ్చేసి లబ్ధి పొందేసి నెక్స్ట్ సేవ గెలిచేయాలని తప్ప అసలు అభివృద్ధి మీద అసలు బుర్ర పెట్టలేదు. అసలు ఎందుకు ఈ అమరావతి అనేది అసలు మనకి రాజధాని మధ్యలో ఉండడం చాలా కరెక్ట్ సార్. ఆయన ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అటు ఇటు నాటకాలు ఆడేసి ఈ కోర్టు కేసులు వేసిన వెనకుంటానా ఈ 3 రాజధాని నాటకాడు సార్. ఒకనప్పుడు పెద్ద రాజధాని మన హైదరాబాద్ ఇవన్నీ ఉండే సార్. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, సో పెద్ద రాష్ట్రం అయినప్పుడు పరిపాలన బాగా జరగాలంటే మనం 3 దగ్గర పెట్టుకున్న ఒక అవకాశం ఉంది, పర్వాలేదులే ఇంప్రూవ్ అవ్వాలని. సో ఇంత చిన్న రాష్ట్రం ఇప్పుడు మనం విడిపోయింది, చాలా చిన్న రాష్ట్రము, 13 జిల్లాలు ఇప్పుడంటే పెంచారనుకోండి. అలాంటప్పుడు మనకు 3 రాజధానులు ఎందుకు సార్? విశాఖ జిల్లా ఆల్రెడీ అభివృద్ధి ఉన్న జిల్లా, ఆటోమేటిక్గా రాజధాని పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. విశాఖ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఈయన రాజధాని చేసేసి ఇంకా రౌడీజం పెంచేసి ఇది చేసి అంటే ఇక్కడ దోచేసుకుందామని భూములు దోచేసుకుందాం తప్ప మరో ఆలోచన అయితే ఆయనకి లేదు. అసలు ఇంతకన్నా దుర్మార్గమైన పాలకుడు మళ్ళీ వస్తే అండి మా ఇల్లులు కూడా తీసేసుకుంటాడు సార్. అంటే నా చరిత్రలో చూసింది అసలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం నేను ఎక్కడ కూడా చూడలేదు సార్. ఈయన పరిపాలన ప్రభుత్వమే భూములు తాకట్టు పెట్టాడంటే ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్, పేపర్లు కూడా ఎవరట మనకి ఆన్లైన్లో చేస్తే. అంటే ఏంటి సార్ ఇది? అంటే మళ్ళీ ఈయనే తాకట్టు ఎట్టేసుకుంటాడు మా భూములు, మా ఎలా సార్ బతుకుతారు జనాలు? మారాలి, కంపల్సరిగా మారాలి సార్. కరెంటు బిల్లు ఏంటి సార్? ఎంత కాల్చినా అదే రేటు సార్. ఎన్ని సంవత్సరాలు నాదే ఉదాహరణ సార్. ప్రతి నెల 1500 బిల్లు వస్తుంది, 600 700 బిల్లు. ఒక్క ఏసీ వేసుకునే టైంలోని ఇంట్లోనే ఎండాకాలంలో మాత్రం 1500 2000 వచ్చింది. ఇప్పుడు ఏ టైం చూసినా బిల్లు అదే వస్తుంది. ఇంతకన్నా ఘోరం ఏం కాదు సార్. సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు సార్? ఈయన ఏమనంటే ప్రభుత్వాన్ని నేను ఆదుకున్నాను ఏం ఆదుకుంటున్నట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ప్రజల వాయిస్లో అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అభివృద్ధి అన్నది 90% ప్రజలకు అందలేదు, ఒక 10% ప్రజలకి అందుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అయితే విశాఖ రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ తెలిపింది, కానీ ప్రత్యేకంగా ఇక్కడంటూ ఏ విధమైన ల్యాండ్ అనేది కేటాయించకపోవడం అనేది మన ప్రభుత్వం యొక్క మిస్టేక్. ప్రభుత్వం ఈ రోజుకి కూడా తప్పు మీది కేటాయించలేదని చూపించడానికి చేస్తుందే తప్ప ఈ రోజుకి కూడా కరెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ల్యాండ్ అనేది మనకి అలాట్ చేయడం జరగలేదు. కాబట్టి కేంద్రం నుంచి పెద్దలు అడుగుతూనే ఉన్నారు, మేము ఎప్పుడో కేటాయించాము మీరు ఇంకా చేయలేదు ఏంటని చెప్పి. సామాన్యంగా ప్రజల్లో ఉన్న టాక్ ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, ముందు నాకేంటి, స్వలాభం చూసుకున్న తర్వాత పరలాభం చూసుకునే వ్యక్తి అని నా ఉద్దేశం. పార్టీని కించపరచాలనో లేకపోతే ఇంకో రకంగా నేను మాట్లాడట్లేదు. జనం అందరి తరపున జనాల్లో ఉన్న అభిప్రాయం నేను గమనించాను కాబట్టి, ఒక బీజేపీ మెంబర్గా నేను ఇది చేశాను కాబట్టి. ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో చూస్తే, రైల్వే జోన్ అనేది 60 సంవత్సరాల నుంచి ఈ యొక్క సెంటిమెంట్ ఇది. విశాఖపట్నం జోన్ కావాలని అన్ని పొలిటికల్ పార్టీస్ దీని మీద గొడవలు చేయడం, అడావుడి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్యులు, రైల్వే మంత్రిత్వ శాఖ, అలాగే గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరూ చేయలేని పక్షంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈ రైల్వే జోన్ అనేది ఆయన ప్రచారంకి వచ్చేటప్పుడే అది జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జోన్ విషయంలో విశాఖపట్నంలో మర్రిపాలెం, ఏఎస్ఆర్ నగర్, తాడిచెట్లపాలెం కొన్ని ప్రాంతాలని రిమూవ్ చేసి వారికి రైల్వే ల్యాండ్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ వారికి. వారు వీళ్ళకి 5 ఎకరాల 2 సెంట్లు వీళ్ళకి భూమి ఇవ్వాలి.
ఈ భూమి ఆదర్శ నగరం రైల్వే ల్యాండ్కి వీళ్ళు ఇవ్వాలనేసి ఆలోచన చేయడం జరిగింది. అది డిపిఆర్ జరిగింది. డిపిఆర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెళ్ళి వాళ్ళని సర్వే చేసి ఈ యొక్క ల్యాండ్ని పరిశీలన చేయాలి. అది చేయకుండా మేము ఇచ్చామని వాళ్ళు మాకు ఇవ్వలేదని వాళ్ళు ఇలా చేయడం వల్ల గందరగోళంలో విశాఖపట్నం జనకి ఇవ్వలేదంటే కారణం, ఇచ్చారంటే కారణం వేరు, ఇవ్వలేదంటే కారణం వేరు. ఇచ్చారు కానీ అక్కడ లోకల్ వాళ్ళని ఉసుగలిపి పంపించే విధంగా కొంతమంది నాయకత్వం చేసింది. వాళ్ళకి డిపిఆర్ క్లియర్గా చేసి ల్యాండ్ రైల్వే గవర్నమెంట్కి ఇస్తే రైల్వే ప్రభుత్వం జిఎం ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవుతుంది. అప్పుడు రైల్వే జోన్ వస్తే మనకు రైల్వే రిజర్వేషన్స్ కానీ రైల్వే కోచెస్ కానీ అడ్డుకున్నట్టే కదా. అక్కడ లోకల్ వాళ్ళని పంపించి ఆ సర్వే నెంబర్ మాది, ఈ సర్వే నెంబర్ మీది, ఈ సర్వే నెంబర్ మీది కాదు అని డిస్ప్యూట్ చేశారు. జరగడం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. హెల్త్ కార్డు పేదకు హెల్త్ అందడం లేదు. అన్ని రాష్ట్రాలు అందుతుంది, ఇక్కడ అందడం ఆంధ్రప్రదేశ్లో అందడం లేదు. అది ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలది. ఈయనేమో హెల్త్ కార్డు వైఎస్ఆర్ బీమా అని పెట్టుకున్నాడు. దాని మీద ఆయన ఫోకస్ చేసుకున్న స్టిక్కర్ తప్ప 5 లక్షల స్కీమ్ ఎక్కడ రావడం లేదు. పరిపాలన విధానం చూస్తే అంతా డూప్లికేట్ జరుగుతుంది. డూప్లికేటింగ్ అంటే స్టిక్కర్ వేసుకుంటున్నారు, ఇది మేము చేసామని చెప్తున్నారు. ఎక్కడిగా ఫుల్ ఫెడ్జెడ్గా జరగలేదు. ఎక్కడ తట్టడం, మట్టి వేసి రోడ్డు కప్పలేదు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, పనికి ఆహార పథకం కానీ గ్రామాల్లో చూసుకోండి, ఫెన్సన్స్ ఒక్క ఫెన్స్నే పర్ఫెక్ట్గా జరుగుతుంది తప్ప తక్కిన పథకాలన్నీ జీరో. పరిశ్రమలు రావడానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు రావడం లేదు. ఇసుక దొరకడం లేదు. ఇసుక తర్వాత మన నిర్మాణ కార్మికులు భవనాలు కట్టడానికి లేదు. కట్టకపోతే ఇక్కడ పరిశ్రమలు ఎక్కడ వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే. ఇది ఎవరు చెప్పిన మాట వినడం లేదు. క్యాబినెట్ మంత్రిత్వ శాఖ కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చొని దీన్ని డిసైడ్ చేయాలి. ఆయన ఒకరోజు కూడా వీళ్ళు కేంద్ర క్యాబినెట్ కూర్చోలేదు. అప్పుడు ఇచ్చిన మెజారిటీ వాళ్ళ తండ్రిని చూసి ఆరోగ్యశ్రీ విషయంలో లేదు. ఇప్పుడు మొత్తం జీరోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పరిస్థితి వస్తారు. ఆయన మాటలు ఈ జనాలు తీసుకెళ్ళడం, గ్రామ వాలంటరీ సిస్టంలో 50 ఒక మనిషిని పెట్టడం నమ్మేది లేదు. గతంలో నమ్మారు, తండ్రిని చూసి నమ్మారు, ఇతను చూసి నమ్మలేదు లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లోని రాష్ట్ర ప్రభుత్వం జెన్యున్గా డబ్బు తీసుకున్నా జెన్యున్గా వేస్తారు. ఈరోజు చెత్త మీద పన్ను 60 రూపాయలు చెత్త మీద పన్ను. ఎందుకండి చెత్త మీద పన్ను? ఎవరు చెత్త పెట్టుకొని వాళ్ళు పారేసుకుంటున్నారు కదా, ఎవరు చెత్త పెట్టుకొని వాళ్ళు గిచ్చేసుకుంటున్నారు కదా. దేనికండి చెప్పండి? అవసరం లేదు కదా. ఏవి వస్తాయి తెచ్చి వచ్చినయే అందులో వాటాడితే బెంగళూరు, హైదరాబాదు, సన్నాయి వెళ్ళిపోతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నానికి ఒకటి తగలలేదు. ఏమొచ్చాయండి? అది చెయ్యలేడు. అలా అక్క చెల్లిని బయటికి పంపించాడు. ఆవిడ కాంగ్రెస్లో ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆవిడ తల్లిని పంపించాడు. వాళ్ళ చిన్నాన్నని ఇతనే చంపించాడు అని చెప్తున్నారు కదా. దేనికండి? పరిపాలన అసలు చేయలేదు. ఒక ఎమ్మెల్యే కూడా అలా ఉండదు, అంత ఖచ్చితంగా ఉంది. దేనికండి? ఉండి ఒక్క ఛాన్స్ ఓటు వేశారు పేదలకు. ఇప్పుడు 14 స్వరూపకాలు తాకట్టెట్టాడు విశాఖపట్నం ఆస్తి. రుషికొండ అంతా తవ్వించాడు. ఎవరు బాబు సొమ్మండి? వైజాగ్ వాస్తువులు సొమ్మది. గవర్నమెంట్ వచ్చేస్తాడు. రూపాయలు ఖర్చు వచ్చిడా డబ్బు పారేస్తే జనాలు కూడా బుద్ధి ఉండాలి కదా. వేయడానికి జనాలకి బుద్ధి ఉండదు. ఆడేమొచ్చి లిక్కర్ చీపు లిక్కర్ 12 రూపాయలది 230 రూపాయలు అమ్ముతున్నాడు. ఏటుందండి అందులోని? ఏటి లేదు కదా. మళ్ళీ వస్తే ఇంకా వైజాగ్ అమ్ముకోవాలి. ఎవరు ఉండరు. మా జనరేషన్ కాకుండా ఉన్న జనరేషన్ కూడా పోతారు. తాకట్టే ఏముండదు. ఓల్డ్ నువ్వే ఈ ఛానల్ నువ్వు నడిపించడం వాడికి నచ్చకపోతే నీ భార్య పిల్లలను అప్పుడు అంత ఆ పార్టీలో ఉన్న ఎంపీనే నాలా సంకలు లాకించాడు. సివి సత్యనారాయణని. ఎంపీ సత్యనారాయణ ఉన్నాడా? అతన్నే ఎందుకు పనికి రాకుండా చేసాడు. రాకూడదు, అస్సలు రాకూడదు. అతను చంద్రబాబు నాయుడు అతను ఏమని ఎలాగున్నా అతను పరిపాలన బాగుండేది. ఉదు తుఫానికి ఎంత పనిచేశాడండి వైజాగ్లో ఉండి. అతను బోర్డు పనిచేశాడు. ఏది పరిపాలన ఎలాగొని చెప్పండి? ఏదన్నా ఉందా? లేదు.